ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఉద్రిక్తత తలెత్తింది. మదర్సన్ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆందోళన దిగారు. కార్యాలయం లోపలకు చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మదర్సన్ కంపెనీ ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉద్రిక్తత తలెత్తింది. మదర్సన్ కంపెనీ ఉద్యోగులు ఆందోళన దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆందోళన దిగారు. కార్యాలయం లోపలకు చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మదర్సన్ కంపెనీ ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడా సామవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో పెద్ద ఎత్తున అటు ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా దాదాపు 400 యూనిట్లకు సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ రంగంలో దురుసుగా అంటే ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ నిర్వాహకులు గత కొంతకాలంగా ఉద్యోగుల వేతనాలు పెంచడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతోపాటు పని నియంత్రణ అంటే 8 గంటల పని ఉండాల్సినటువంటి ఉద్యోగులకు 12 గంటలు, 15 గంటలు, 20 గంటలు ఒక్కొక్కరు చేస్తున్నారు. పని నియంత్రణ లేకపోవడంతో కొంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంతకాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు రెగ్యులరైజ్ మాత్రం చేయకుండా కంపెనీ నిర్వాహకులు అటు మదర్సన్ గ్రూప్ కంపెనీ నిర్వాహకులు కొంత ఇబ్బందులు గురి చేస్తున్నారు. 1975లో ఏర్పాటైనటువంటి ఈ యొక్క మదర్సన్ గ్రూప్ దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ యొక్క పని ఒత్తిడి పెరగడం, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఎలాంటి రెగ్యులరైజ్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, మరోవైపు డబ్బులు పెంచడం, జీతాలు పెంచకపోవడంతో అటు కొంతకాలంగా యాజమాన్యానికి మరోవైపు ఉద్యోగులకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వారు చర్చలు కూడా జరిపారు. అటు యాజమాన్యంతో ఉద్యోగులు ఇద్దరు కూడా చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలు విఫలం కావడంతో ఈరోజు పెద్ద సంఖ్యలో ఉద్యోగులందరూ కూడా దాదాపు ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 2 లక్షల మంది ఉద్యోగులు ఈ మదర్సన్ గ్రూప్లో పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ సభ్యులు మొత్తం కూడా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. అయితే ఆందోళన చేస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడంతో వాళ్ళందరూ కూడా కంపెనీపై రాళ్ళు రువ్వడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా మదర్సన్ గ్రూప్లో చోటు చేసుకుంది, కంపెనీ వద్ద చోటు చేసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద దాదాపు 40 దేశాలకు దాదాపు 400 ప్లాంట్లు ఏర్పాటు చేసింది. మొత్తం 40 దేశాల్లో ఈ యొక్క మదర్సన్ గ్రూప్ ఆటోమొబైల్స్ కంపెనీ విస్తరించింది. కాబట్టి దాదాపు ఈ గ్రూప్లో దాదాపు 2 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఈ ఎంప్లాయీస్ మొత్తం కూడా గత కొంతకాలంగా వారికి సమాన పనికి సమాన వేతనం, మరోవైపు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, మరోవైపు పని నియంత్రణ ఉండాలనేటువంటి డిమాండ్స్ వీళ్ళు ఎంతగానో గత కొంతకాలంగా పెడుతున్నారు. ఎందుకంటే 1975లో ఏర్పాటైనటువంటి సంస్థలో చిన్న చిన్న కార్మికులు దాదాపు పెద్ద సంఖ్యలో 2 లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన మాత్రం కొనసాగిస్తామంటూ కూడా ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కంపెనీ వద్ద
వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వారందరూ కూడా పోలీసులు ఎంటర్ కావడం, వారిపై లాఠీ చార్జ్ చేయడంతో కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.